అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. దేవరాపల్లి మండలం కొత్తపేంట గ్రామంలో నూతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వి మాడుగుల, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కలిసి ప్రారంభించారు. రైతులు దళారులకు కాకుండా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలని సూచించిన కలెక్టర్ గ్రేడ్ ఏ క్వింటాల్కు 2,389 రూపాయలు, సాధారణ వరికి 2,369 మద్దతు ధరను వివరించారు. నాణ్యతా ప్రమాణాలను అనుసరించి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలు తెలుసుకుని అవసరమైన సూచనలు జారీ చేశారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మండలంలో అదనంగా 21 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. యాక్చువల్ అయితే డిసెంబర్ 1నే ప్రారంభించాలనుకున్నారు, కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనం ఇన్ టైంలోనే మనం క్రాప్ వేయడం వలన ఈరోజు అంతా కూడా వరి కోతలు ప్రారంభమైనాయి. అప్పుడే 30-40% క్రాప్ స్టార్ట్ అయింది. అంచేతే మన అడ్వాన్స్గానే మేము పర్మిషన్ తీసుకొని మాడుగుల వరకు, అంటే జిల్లా లెక్కేది ఓపెనింగ్, మాడుగుల వరకు కూడా ఇవాళ నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం. 20 కేంద్రాలు ప్రస్తుతం శాంక్షన్ ఇచ్చాం. 20 కేంద్రాల్లో కొనుగోలు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాం, లేదా రేపు నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకా 20 కొనుగోలు కేంద్రాల్లో పెద్దలు చెప్పినట్టు ఎక్కడైనా ధాన్యం వచ్చి ఆగిపోయి రైతుకి ఇబ్బంది అయితే అదనంగా కూడా కేంద్రాలు పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 2, ధాన్యం వచ్చిన దగ్గర నుంచి బస్తా వేసే వరకు, కుట్టేసే వరకు, లోడ్ వేసి కేంద్రం పంపించే వరకు కూడా ప్రభుత్వమే మొత్తం భరాయిస్తుంది. ఇందులో రైతు అంటూ ఎక్కడ ఒక రూపాయి తను పెట్టుకోక్కర్లేదు. తన సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళ బ్యాంక్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా ఒక్కరోజు వెళ్ళిపోతుంది. అంటే గతంలో మనం 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా పేమెంట్ రాలే. ఇందులో డైరెక్ట్ మా పాత బాగా చెప్తున్నప్పుడు నాకు ఇప్పుడు అది పద్ధతి కాదు. ఈవేళ రైస్ ఇప్పుడు ఎక్కడైతే కొత్తపేటలో స్టార్ట్ చేసామో ఇవాళ ఏ రైతే రికార్డు అయిపోతుందో సాయంకాలం అకౌంట్లో పడిపోద్ది, రేపు ఉదయం పడిపోద్ది. అంటే ఒక 24 అవర్స్ లోపునే రైతుకి కొనుగోలు సరిగ్గా డబ్బుల్ని రైతుకి ఇవ్వబోతున్నాం. నెంబర్ 1. 2, ఏదైతే తేమపాతం ఉందో ఇప్పుడే